ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు దోసల పిండి రెడీ చేశాను. ఈ దోసల పిండిని మనకి దోసలు కావాలంటే దోసలు వేసుకోవచ్చు, ఊతప్పాలు కావాలంటే ఊతప్పాలు కూడా వేసుకోవచ్చు. చూడండి, నేను ఈరోజు ఊతప్పాలు రెడీ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఏం చేశానంటే ఉల్లిపాయ తీసుకొని పెనంని బాగా కడిగి తర్వాత ఉల్లిపాయని బాగా రుద్దాను. కొంచెం గోరువెచ్చగా వేడొచ్చిన తర్వాత చూడండి, నేను మినప్పిండి దోసపిండిని ఇలా వేసాను. చూడండి, ఇది చిన్న చిన్న హోల్స్ వస్తుంది అనమాట. ఇందులో నుంచి చిన్న చిన్న హోల్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దాని మీద కొంచెం లైట్గా ఇలా ఆయిల్ వేయాలన్నమాట. ఇలా ఆయిల్ వేయాలి. ఇలా ఆయిల్ వేసినప్పుడు ఈ హోల్స్లోకి ఆయిల్ వెళ్ళిపోయింది అనమాట. ఈ ఆయిల్ పీల్చుకున్న తర్వాత ఊతప్పం కొంచెం కలరు మారిద్ది అనమాట. మారితే మళ్ళీ మనం దీన్ని ఏం చేయాలి, కదలకుండా ఎలాగైతే వేసామో అలాగే తిరిగి మరలా రెండో పక్క కూడా ఎర్రగా కాల్చుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మనకు ఆకలి అనేది ఎక్కువసేపు కాకుండా ఉంటుంది అనమాట. దోశ తిన్నా అలాగే ఉంటుంది, ఊతప్పం తిన్నా అలాగే ఉంటుంది. ఎప్పుడు దోశలే కాకుండా ఇలా ఊతప్పాలు కూడా మధ్యలో వేసుకొని తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఊతప్పాలు. మనం పెద్దవాళ్ళం కూడా బాగా ఇష్టంతో తింటాము. మా హస్బెండ్ అయితే ఊతప్పాలంటే బాగా ఇష్టం, మా బాబుకి కూడా ఊతప్పాలంటే బాగా ఇష్టం. అందుకని ఎక్కువ శాతం నేనైతే దోశలు తింటాను, వీళ్ళు మాత్రం ఊతప్పాలు వేసుకుంటారు. ఈరోజు నేను వీడియో కోసమే ఊతప్పాలు వేసి మీకు చూపిస్తున్నా. చూడండి, ఈ హోల్స్లోకి ఆయిల్ వెళ్ళింది. ఆయిల్ మొత్తం కూడా ఏమైపోయిందంటే లోపలికి పీల్చుకుంది, ఊతప్పం అనేది పీల్చుకుంది. ఇప్పుడు నేను ఈ ఊతప్పాన్ని కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత పిండి చూడండి ఇంకా కొద్దిగా పచ్చిగా ఉంది. ఈ పచ్చి పిండిని మనం ఇప్పుడే కదిలిస్తే అది అట్ల పెనానికి అంటుకొని మనకి నీట్గా ఊతప్పం అనేది రాదు. కొద్దిగా వేడెక్కిన తర్వాత మొత్తం కూడా పిండి అంతా కూడా గట్టిగా అయిపోవాలన్నమాట. గట్టిగా అయిపోయిన తర్వాత మనం దీన్ని తిరగేసుకుంటే అప్పుడు కొంచెం కూడా పెనంకి పిండి అనేది అతకకుండా నీట్గా ఊతప్పం వచ్చింది అనమాట. అందుకని ఇలా చెయ్యండి. ఊతప్పాలు వేసే విధానం ఇదండి. దీనిపైన మనం ఏవైనా ఉల్లిపాయలైనా వేసుకోవచ్చు, ఎగ్ అయినా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. ఎందుకంటే టేస్ట్కి తగ్గట్టు మనకు ఉన్న సమయాన్ని బట్టి తీరుబాటుని బట్టి. కాబట్టి ఇలాగ నేను ఊతప్పాలు వేస్తాను, దోశలు కూడా ఇలాగే వేస్తాను. నీట్గా చక్కగా కలర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ చేయండి. నేనైతే ఇలాగే చేస్తాను కాబట్టి మీరు కూడా ఇలాగే చేసుకుంటారని వీడియో చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు కలర్ మారింది కదా, పైన కొంచెం కలర్ మారిందిగా. ఇప్పుడు చూడండి, ఊతప్పాన్ని నేను చూడండి ఇలా దీంతో తీసాను అనమాట. చూడండి, కొంచెం కూడా పెనంకి ఏమీ అంటలేదు, ఎందుకంటే శుభ్రంగా కాలిపోయింది. చూడండి, ఇప్పుడు తిరగేస్తున్నాను. చూడండి ఎలా వచ్చిందో కలరు. ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఈ కలరు దోరగా ఉంటుంది అనమాట. దోరగా కావాలి, మాడకూడదు. ఎందుకంటే మీడియం ఫ్లేవర్లోనే మనం మీడియం మంటలోనే పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట. మరీ సిమ్లో పెట్టకూడదు, మరీ హైలో పెట్టకూడదు. పెనం కూడా ఫస్ట్ మనం స్టవ్ వెలిగించిన తర్వాత మీడియంలో పెట్టే మనం ఊతప్పాన్ని వేసుకోవాలన్నమాట. ఇలా కరకరలాడే ఊతప్పాలు వేసుకోవటం వల్ల మనకు టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఎక్కువ దీంట్లో నేను ఏం చూసానో చూడండి, బియ్యం కంటే మినపప్పు ఎక్కువ తీసుకున్నాను. అందుకే ఊతప్పం చాలా బాగుంది, కరకరలాడిద్ది అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.